your workshop, I would like to announce one more thing also. మనం పిల్లలకి ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే చెప్తాం. మన స్కూల్లో ఒక కల్చర్ స్టార్ట్ చేస్తాం. ముందే చెప్పారు, గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇండియన్ వాల్యూస్. సో అందుకనే మన పిల్లలు పుట్టినరోజు రాగానే వాళ్ళందరినీ ఆశీర్వదించి ఒక మంచి స్లోగన్ చెప్తాం వాళ్ళకి. హ్యాపీ బర్త్డే అని ఒక మాటతో చెప్పేసి, జన్మదినమిదం ఐప్రియస్సఖే సంతనోతుతే సర్వదా. 100 సంవత్సరాలు నువ్వు అద్భుతంగా జీవించాలి, అనేక పుణ్యకార్యాలు చేయాలి, నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని మనం మన పిల్లల్ని ఆశీర్వదిస్తాం. సో ఆ శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తాను. దానికి చేసే ముందు ఈరోజు మన శ్రీరామపురం క్యాంపస్ ప్రిన్సిపల్ మా సిస్టర్ హేమా మేడం పుట్టినరోజు ఈరోజు. అలాగే మా స్టాఫ్ కూడా ఉన్నారు, నాగూర్ హుస్సేన్ సార్ అనుకున్నారు, వారిది కూడా పుట్టినరోజు. ఒకసారి మా కృష్ణకుమారి టీచర్ సింధునగర్ క్యాంపస్లో ఉన్న పిల్లల దగ్గర తన పుట్టినరోజు కూడా ఒకసారి. ఉపాధ్యాయులకి మన శుభాకాంక్షలు చెప్తాం. మా హేమ మేడం, మా స్టాఫ్ అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతృప్తిగా ఇంకా అనేక వేల మందికి విద్యను అందించాలని మనస్ఫూర్తిగా మన సింధు ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నాను. పేరెంట్స్ కూడా ఈరోజు పుట్టినరోజు ఉందండి, మీరు కూడా మా సింధు ఫ్యామిలీలో భాగమే. ఈ శ్లోకం మీకు కూడా ఇంటికి పంపిస్తాం. ఈసారి ఎప్పుడైనా ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు మంచి మనసుతో ఈ విషయం కవితలోని భావమిదే, వీరగాథ విజయగాథని విన్న మూలమిదే. రెడ్డి సార్ బర్త్డే కూడా 10% కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. మధ్య పిల్లలకి ప్రశ్న వేస్తే ఆన్సర్ చెప్పట్ల. ఈ జబ్బు నుంచి వచ్చిందా అని చూస్తాము. అయితే ఒక 20 ఏళ్ళ పరిశీలన చేస్తాం. పిల్లలకి ప్రశ్న వేస్తే ఆన్సర్ చెప్పట్ల, సీరియస్గా చూస్తున్నాను. గుడ్ మార్నింగ్ చెప్తేనేమో గుడ్ మార్నింగ్ చెప్పడం. జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఇందాక నేను కూడా ఆన్సర్ చెప్పడం, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈరోజు నాకు ఒక టాపిక్ ఇచ్చారు. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పిల్లల పెంపకం పెద్దల బాధ్యత. ఏంటది? మళ్ళీ చెప్పండి. నోరు తెరవట్లా, నేనైతే నోరు తెరిపిస్తాను. ఇక్కడ నేను 2-3 ప్రశ్నలు వేసి స్టార్ట్ చేస్తాను ఈ క్లాస్ని. ఎవరైనా తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు ఎవరైనా వచ్చారా? 1 2 మా క్లాస్ వీడు వచ్చినాడంటే నేను అడిగినాను. డాక్టర్ వీడు మొలకలూరే కదా, మొలకలూరు మన క్లాస్ మీద అద్భుతమైన ఆర్టిస్ట్. మైమ్ వేస్తాడు, చాలా అద్భుతంగా వేస్తాడు. తాత ఒక 6-7 వచ్చారు తాతలు. వాళ్ళ తాతలతో కూడా డేంజర్ అయిపోయింది సమాజం. అది కూడా చెప్తాను. ఇంతకుముందు తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళు చాలా యాక్టివ్గా పిల్లల్ని రక్షించేవాడు. మా నాయనమ్మ ఉండేది
మా నాయనకు మంచంలో ఉండేది నాకు వచ్చినప్పటికి. మా బాబాయ్ కొంచెం సీరియస్గా ఎక్కబడేవాడు. మా బాబాయ్ నన్ను కొట్టడానికి వస్తే మా నాయన మంచంలో నుంచి ఒక ప్రశ్న విరై నేను వాడి మీద పోతున్నావు అని. మా బాబాయ్ అంటే ఇది స్కూల్కి పోవట్లేదు సరిగ్గా అని అంటే మా నాయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నువ్వు ఎప్పుడు ప్రశ్నించేవరా? అవును, పెద్ద కౌన్సిలర్. అప్పుడు మనకు ఊరట అనమాట. నా ఆన్సర్ని నా ప్రశ్నని మా నాయన చెబుతుంది. అట్లా కౌన్సిలర్ ఉండేవాడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు వాళ్ళందరూ నిలబెట్టేశాం కదా. మీ ఇళ్ళల్లో మీతో పాటు మీ అత్త, మీ మామ, లేదా మీ అమ్మ, మీ నాన్న మీతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తారు? ఇంకో సిన్సియర్గా చేతులెత్తారు. మీ పక్క బంధాల్లో ఉంటాడు కాదు, మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మా పక్కనే ఉంటారు. ఇది కాదు నాకు కావాల్సింది. మీ ఇంట్లో మీ పోషణలో మీరు పెట్టే అన్నం తింటా మీతో పాటు ఉన్న వాళ్ళు చేతులెత్తండి. ఓ చాలా మంది చెప్పినారు మా ఊరు బాగానే ఉంది. అయితే పుట్టే ఈ ఊరి దగ్గర నుంచి అమెరికా దాకా కొన్ని వందల ఈ పేరెంటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా దాకా చాలా రాష్ట్రాలు. నాకు తెలిసి ఈ టాపిక్ మీద ఎక్కువ క్లాసులు చెప్పిన వాళ్ళలో నేను ఒకటి. ఎక్కువ క్లాసులు చెప్పిన వాళ్ళు నేను. అయితే నాకు ఇలా ఉదయం పొద్దున్నే నేను గుంటూరులో ఉంటా. గుంటూరు నుంచి బయలుదేరినప్పటి నుంచి నాకు చాలా ఆనందకరమైన అంశం ఏంటంటే నేను పుట్టిన ఊళ్ళో క్లాస్ ఇవ్వడం. సరైన చెడ్డీ లేకుండా పెద్ద సెంచ్ చేసుకొని నేను ఆ రంగవారి వీధిలో ఉండేవాడు. కోట వీధిలో ఉన్న రంగవారి వీధిలో మా ఇల్లు. మా అమ్మ ఏదో చిన్న పని చేస్తూ మా నాన్న ఒక చిన్న ఇది. అక్కడి నుంచి సెంచ్ చేసుకొని ఈ బజార్లో నుంచి పోతూ 5 ఏళ్ళు మున్సిపల్ హై స్కూల్కి ఈ గొంతులో కొన్ని వందల సార్లు ఈ గొంతులో నుంచి వెళ్ళినటువంటి వాడు. అదే గొంతులో ఒక చీఫ్ గెస్ట్గా వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నది. నేను ఆ హ్యాపీ హార్మోన్స్తోనే లోపలికి వచ్చాను. మా రామకృష్ణ నాకు రామకృష్ణ చైతన్య రామకృష్ణ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటాడు. ఎగరంగా డిసిప్లిన్ ఉంటాడా లేదా? నాకు ఇటువంటి స్కూల్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 200-300 అటాచ్మెంట్ ఉంటారు రామకృష్ణ. నాకు రామకృష్ణ అంటే ఇష్టం ఎందుకంటే చాలా డిసిప్లిన్గా సిస్టమేటిక్గా ఉంటాడు. నేను చాలా స్కూల్లో పేరెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేనేమో టైంకి వెళ్తా. వాడు కరెక్ట్గా 10కి అంటే 10కి వెళ్ళి అక్కడ కూర్చుంటా. ఇంకా 1/4 గంట ముందు వెళ్ళి కూర్చుంటా. పేరెంట్స్ వచ్చేదానికి 11 బాగుంటుంది అయింది. నేను మా రామకృష్ణతో కూడా అదే చెప్పిన. పేరెంట్స్ వచ్చి నాకు మైక్ ఇచ్చేదానికి 11 దాటింది రామకృష్ణ అన్న. నో, నాకు ఒప్పుకోలే. నో, ఎట్టి పరిస్థితుల్లో మా పేరెంట్స్ సిన్సియర్గా మా పేరెంట్స్ టయానికి వస్తారు అని చెప్పినాడు. ఇప్పుడు మీ చైర్మన్ ఓడిపోయాడా గెలిచాడా చెప్పండి. మీరు ఓడించిన గెలిచాడా? 20 అమ్మాయి గెలిచాడు. ఆయనే గెలిచాడు. నేను చెప్పిన ఇప్పుడు కూడా ఇప్పుడు లోపల రాగానే చెప్పిన మా నరసింహరావుకి చెప్పిన, నరసింహరావుకి మీరేం టెన్షన్ పడద్దు, పోయిన టైంకి హాల్ ఫుల్ అయింది, టెన్షన్ ఏం పడదు. మీరు చూడండి కాబట్టి పోయిన టైంకి హాల్ ఫుల్ అయింది. పేరెంటింగ్లో ఇదే డేంజరస్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ నర్సరావుపేట నుంచి అమెరికా దాకా ఇవాళ మోస్ట్ డేంజరస్ సమస్య ఏంటంటే పేరెంటింగే. పేరెంటింగ్ ఒక్కటి తెలిస్తే ఏ తల్లికైనా తండ్రికి. ఇంకో డేంజరస్ ఏంటంటే ఇలా పేరెంటింగ్ అంటే ఎప్పుడు ఇంకా ఆడపిల్లలే వస్తారు. మగపిల్లలు తండ్రులు ఇలా పేరెంటింగ్ మీటింగ్గా ఓ నేను వస్తాడే అంటే నేను రామకృష్ణ ఏమనుకున్నానంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోబెట్టాలా అని చెప్పని అనుకున్నాను. ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినట్టు చెప్పేటండి. వెరీ గుడ్, కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి ఈ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినట్టు అందరికీ గట్టిగా తప్పట్లు కొట్టండి. గట్టిగా
గట్టి కొడండి. గట్టి కొడ, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. పిల్లలు అంత కష్టపడి డ్యాన్స్ చేస్తే తప్పట్లు కొట్టిన బ్యాచ్ లేదు. ఈ పేరెంటింగ్లో సమస్య. నేను అందరూ చేస్తున్నాను. నేను అందరికంటే ముందు వచ్చాను, నాకంటే ముందు ఎవరో ముగ్గురు వచ్చారు. వచ్చినప్పుడు నేను చూస్తున్నా తల్లిని తండ్రిని. నా సబ్జెక్ట్ అదే, నా పిహెచ్డి అదే. మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి, మీ ఫేస్ రీడింగ్ని బట్టి, మీ భాషను బట్టి మీ పిల్లలు ఎంత శక్తి సామర్థ్యాల్లో ఎంత పవర్ఫుల్గా ఉంటారో నేను చెప్పగలుగుతా సాయంత్రంలో. నా సబ్జెక్ట్ అది. అందుకని కొంచెం జాగ్రత్తగా కూర్చోవాలి నాతో పాటు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓ జరగట్లా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు హ్యాపీ? హ్యాపీ ఉన్నారా? ఇందాక రామకృష్ణ గారు అడిగినాడు, ఆనందంగా ఉన్నారా అని అన్నాడు. ఉన్నారా ఆనందంగా? నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. ఆనందంగా ఉండడానికి శరీరంలో 4 హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. 4 ఉంటాయి. నేను మధ్యాహ్నంలో చెప్తాను. ఆ 4 హ్యాపీ హార్మోన్స్లో ఒక నెల నుంచి ఒక్క హ్యాపీ హార్మోన్ కూడా రిలీజ్ కానీ బ్యాచ్ కనపడుతున్నారు. ఎట్లా హ్యాపీ ఉన్నాం? ఇంకా ఇప్పుడు కూడా సీరియస్గా ఇట్లా పెట్టి చూస్తారు. తల్లి ఆనందంగా ఉంటే ఇల్లే వండర్ఫుల్. తండ్రి ఆనందంగా ఉంటే తల్లి ఆనందంగా ఉంది. నాకు ఈ ఉపన్యాసం నేర్పింది మా అమ్మాయి మిత్రుడా. మా అమ్మ కూలి పని చేస్తుంది. మా అమ్మ నాకు ఈ ఉపన్యాసం నేర్పింది మా అమ్మే. నేను మున్సిపల్ హై స్కూల్ వెళ్ళేవాడిని. నేను సెట్ చేసుకొని ఇంటికి సాయంత్రానికి వెళ్ళలేకే మా అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని, నేను మా ఇంట్లో చిన్నవాడిని. తల్లికి చిన్నవాడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చివరికి మోసేది వాడని అనుకుంటుంటాను తల్లి. ఆ టైం మా అమ్మ ఇంటికి రాగానే దగ్గర కూర్చోబెట్టుకొని, ఇవాళ స్కూల్లో జరిగిన 3 చెప్పరా అని. 3 అంశాలు చెప్పాలి మా అమ్మ. డైలీ 3 అంశాలు చెప్పాలి. ఆ 3 అంశాలు చెప్పడానికి నేను మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి రంగావరి దాకా, హైదరాబాద్ దాకా పోతూ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళేవాడిని. మా అమ్మకి అలా మా రహమాన్ మాస్టర్ వేసిన జోకు చెప్పాలా, మా క్లాస్ మీద వేసిన జోకు చెప్పాలా, లేకపోతే మా క్లాస్లో నన్ను ఎవరైనా అప్రిషియేట్ చేస్తే అది చెప్పాలా, ఇట్లా వెళ్తూ ఉండేవాడిని. నేను వెళ్ళి చెప్తా ఉంటే మా అమ్మ ఎక్సలెంట్గా వినేది. నా ఉపన్యాసం, నా భాష విన్న అత్యధిక శ్రోత ఎవరంటే మా అమ్మే. ఇవాళ మీలో ఎవరైనా కూడా మిమ్మల్ని అడుగుతాను నేను. ఇవాళ కర్మ ఏంటంటే, వాడు స్కూల్ నుంచి వచ్చేదే ఈ తల్లి టీవీలో చిన్నారి పెళ్లి కూతురు చూస్తా ఉంటుంది. చిన్నారి పెళ్లి కూతురు అది ఓల్డ్ అయిపోయిందంట. ఏమో చెప్తాం, చిన్నారి పెళ్లి కూతురు, కార్తీక దీపం, ఈ మొగుడే నా మొగుడు, అన్ని సన్యాసి. ఒక్క సీరియల్ కూడా సక్రమంగా లేదు. కానీ ఇలా తల్లులు మొత్తం సీరియల్స్ తక్కువన్నారు. నిదానంగా 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 ఎంసీ గట్టిగా చెప్పాలి ఈ పదాన్ని. నేను ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. ఇప్పుడు చూడండి సార్, చాలా గమ్మత్తైన రిజల్ట్ తెప్పిస్తాను. ఇక్కడ కూర్చున్న తల్లులను అడుగుతున్నా. నాకు పెద్ద సీరియల్ పిచ్చి లేదు సార్, నేను సీరియల్స్ పెద్దగా చూడను అన్నోడు చేతులు ఎత్తండి. 100% చెప్తారా? వాడు సీరియల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా సీరియల్స్ ని మా టీవీని బతికిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఆడవాళ్ళు చెప్తున్నారు. నేను మిమ్మల్ని కాదమ్మా, ఏ వర్షాపు పోయినా అడుగుతా, 99% చెప్తారు నాకు టీవీ పెద్ద పిచ్చి లేదు సార్. మరి టీవీ చూసేవాళ్ళు ఎవరో అర్థం కాదు. ఇది ఒక కాంప్లెక్స్తో కూడినటువంటి ఆశ. కూర్చోవాలమ్మా. అరే ముందుకు రండి. లాస్ట్ కొత్తగా వచ్చిన ముగ్గురు, కొత్తగా వచ్చిన ముందు రండి. మీరు ముగ్గురు పక్కన కూర్చోమాకండి. అసలు ఒక బజార్ నుంచి వచ్చినట్టు పక్కన కూర్చోమాకండి. ఏం చేస్తారు అదే ముచ్చట్లో వెళ్ళిపోరు. నిన్న ఆ కార్తీక దీపంలో దీపం చేసి ఇది మొదలు పెట్టింటారు కదా. మీరు వేరే 3 లైన్లు కూర్చోండి రండి. ఆ లాస్ట్ లైన్, ఆ లాస్ట్ 2 లైన్స్ స్టాండర్డ్.
ఆ లాస్ట్ 2 లైన్స్ ముందుకు రండి, ముందుకు రండిరా. ఆ లాస్ట్ 2 లైన్స్ వచ్చిన వాళ్ళంతా లేదు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఓకే, ముందు రండిరా. వీలైనంత వరకు ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఈ సెషన్ వరకు కూర్చున్నా నెక్స్ట్ సెషన్లో మారదు. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పిల్లల పెంపకం, తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రుల బాధ్యత. ఈ టాపిక్ అవసరమా లేదా ముందు చెప్పండి నాకు. అవసరమా లేదా? రైట్. నేను ఇంకొక ప్రశ్న, సీరియస్ ప్రశ్న అడుగుతా. ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతవరకు 50% వచ్చారు. మా ఎక్స్పర్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళలో 50% వచ్చారు. ఇంకో 50% కరెక్ట్ భోజనం టైంకి వస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈ 50% నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నాకు రామకృష్ణ గారు కూడా అడిగారు, సాయంత్రం 4:30 దాకా మీ దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చాం, ఉంటామన్నాడు చేతులు ఎత్తండి. ఉంటామన్నాడు సీరియస్గా చేతులు ఎత్తా. కొంతమంది చేతులు ఎత్తట్లా, అంటే మధ్యాహ్నం పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఓకే. ఒక ప్రయత్నం చేయండి, సిన్సియర్గా ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇప్పుడు దాదాపు 2-3 రోజులు మాట్లాడినా కూడా దానికి సబ్జెక్ట్ సరిపోవట్లా. ఇప్పటికే లేట్ అయింది. నేను కొన్ని అంశాలతోనే మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ పిల్లల పెంపకంలో పిల్లలు చాలా పెద్ద ఎత్తున చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు అనేది సమాజంలో ఒక చర్చ. పిల్లలు గాడి వెళ్తున్నారు అనేది ఒక చర్చ. రైటా రంగా? రైటా రంగా? చాలా మంది పిల్లలు రైట్ జెంట్స్ మాట్లాడట్లా. రైటా రంగా? పిల్లలు గాడి వెళ్తున్నారు. రైటా రంగా? రైటా రంగా? నేను ఇంకో ప్రశ్న వేసి దాంతో స్టార్ట్ చేస్తా. ఇంకా కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. సెల్ ఫోన్ పెద్ద డేంజరస్. ఇందాక అమ్మాయి దాదాపు ఇప్పటికి ఒక 5 సార్లు చెప్పింది, సెల్ ఫోన్ మీట్లో పెట్టుకోండి, సెల్ ఫోన్ ఆపేయండి వీలైతే. నేను ఒక వర్క్షాప్ మంగళగిరిలో మాట్లాడుతున్నా, ఆ మధ్యలో నుంచి ఒక సౌండ్ వస్తుంది, ఊహు అంటావా ఊహు అంటావా అని ఒక సౌండ్ వస్తుంది. అది రింగ్ టోన్ అంట. అది ఆ సెల్ ఫోన్ రింగ్ టోన్ అంట. మొత్తం మీటింగ్లో ఉన్న వాళ్ళంతా దానికల్లా చూస్తూ ఉన్నారు. అంత డేంజరస్. మా అమ్మాయి చెప్తా ఉంది, సెల్ ఫోన్ మీట్లో పెట్టండి, మీట్లో పెట్టండి. ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటే మీట్లో పెట్టండి. వీలైనంత వరకు మీ మైండ్ని, ఇందాక లాస్ట్ చెప్పాడు రామకృష్ణ గారు, మీ మైండ్ని అప్లై చేయండి. మీ హృదయం మంచి పదం వాడేది. దిస్ ఈజ్ నాట్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, దిస్ ఈజ్ నాట్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, దిస్ ఈజ్ హార్ట్ ఆఫ్ పేరెంటింగ్. వాట్ ఇస్ దట్? హార్ట్ ఆఫ్ పేరెంటింగ్. వాట్ ఇస్ దట్? వాట్ ఇస్ దట్? పేరెంటింగ్లో కీలకం హార్టే, ఫీలింగ్సే, నీ ఎమోషనల్సే, నీ యాటిట్యూడే, నీ బిహేవియరే, నీ థాట్సే, నీ హ్యాబిట్సే. ఇవే పేరెంటింగ్లో చాలా కీలకమైనది. నేను ఇంకో ప్రశ్నతో స్టార్ట్ చేస్తా. మాట్లాడకూడదమ్మా, రే ముందు కూర్చున్న అమ్మాయి మాట్లాడకూడదు, ఒకసారి మాట్లాడకూడదు. ఎక్కువ మంది అమ్మాయి నా చిన్న కూతురు వయసు, అందుకని నేను అమ్మాయిని గైడ్ చేస్తాను. ఎక్కువ మంది పిల్లలు కూడా ఎక్కువ మంది నా పెద్ద కూతురు వయసు ఉంటే ఎక్కువ మంది నా తల్లి సీనియర్. నాకు 60 సంవత్సరాలు. నాకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఒక నమస్కారం, నాకంటే చిన్నవాళ్ళందరికీ 4 నమస్కారం. వాళ్ళే పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే. ఒక అటెంప్ట్ చేయండి, సిన్సియర్గా ఒక అటెంప్ట్ చేయండి. పేరెంటింగ్లో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పేరెంటింగ్ తెలిసిన తల్లి, ఇవాళ తల్లిదండ్రులు తేడా ఏంటంటే 2 రకాలు. ఒకటి పేరెంటింగ్ తెలిసిన తల్లిదండ్రులు, పేరెంటింగ్ తెలియని తల్లిదండ్రులు. పేరెంటింగ్ తెలిసినటువంటి తల్లిదండ్రుల ఇళ్లలో పెరుగుతున్నటువంటి పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మన అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. లేదా ఇంకొక వివరణ ఏంటంటే, ప్రపంచాన్ని శాసించిన వ్యక్తుల్ని ఎవరినైనా పరిశీలించండి. సోక్రటీస్ దగ్గర నుంచి, బుద్ధుడి దగ్గర నుంచి, ఐన్స్టీన్ దగ్గర నుంచి, థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర నుంచి ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులు ఎవరినైనా పరిశీలించండి. మొన్నటి అబ్దుల్ కలాం దాకా ప్రపంచాన్ని శాసించిన వ్యక్తుల్లో కీలకమైనది ఏంటంటే వాళ్ళ తల్లి తండ్రే. ప్రధానంగా తల్లే, నెంబర్ 1 తల్లే.
నెంబర్ 2 తల్లే, నెంబర్ 3 తల్లే, నెంబర్ 4 తల్లే, నెంబర్ 5 తల్లే, అప్ టు 20 దాకా తల్లే. ఆ 20 దగ్గర నుంచి 30 దాకా తండ్రి ఉంటాడు, 30 దగ్గర నుంచి టీచర్ ఉంటాడు, 30 నుంచి 40 దాకా టీచర్ ఉంటాడు, 40 నుంచి 50 దాకా స్కూల్ ఉంటుంది. ఈ 4 ఇంపార్టెంట్ మిత్రులు. నెంబర్ 1 ఎవరు? నెంబర్ 1 ఎవరు? నెంబర్ 1 ఎవరు? నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 21 తండ్రి, నెంబర్ 31, నెంబర్ 31, నెంబర్ 31, నెంబర్ 41 స్కూల్. ఈ 4 తల్లి, తండ్రి, టీచర్, స్కూల్. ఈ 4 ఒక్క చోటన్నా పవర్ కనపడింది పిల్లడికి, ఒక్క చోటన్నా క్లారిటీ ఉంటే, ఒక్క చోటన్నా హార్ట్ టచ్ అయితే ఆ పిల్లోడు వండర్స్ చేస్తాడు. స్వామి వివేకానంద ఒక మాట్లాడాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి పిల్లలు సమాజానికి కావాలని. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. ఒక పిల్లవాడికి, ఒక పిల్లకి ఆ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు తీసుకురాగలిగినటువంటి మొట్టమొదటి పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే తల్లే. నేను చెప్పట్లా ప్రపంచం మీద తేల్చి పారేస్తాను. తల్లి ఒక్కదానికి క్లారిటీ ఉంటే, ఆ తల్లి కసి ఉంటే, ఆ తల్లి పెంచగలిగితే ఎన్ని ఇబ్బందులైనా ఫేస్ అయ్యి. ఈ పల్నాడు జిల్లాలో నేను లాస్ట్ ఇయర్ చూసాను, ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయిని చూసాను. ఆ అమ్మాయి పేరు అంగడి మాధవి. లొప్పిచెరులో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ అమ్మమ్మ సహకారం, తల్లిదండ్రుల మధ్య ఇద్దరి మధ్య కాంట్రాక్షన్ వస్తే తండ్రి వదిలేస్తే ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన పిల్ల అంగడి మాధవి. ఆ పిల్లలు ఆ అమ్మమ్మ ఒక పూట అన్నం పెడితే ఆమె కూడా కూలి పని చేసి ఒక పూట అన్నం పెట్టి 2వ పూట అన్నం పెట్టలేకపోయినా ఆ ఫ్యామిలీలో చేసినటువంటి ఆ పిల్ల ఒక చిన్న తల్లి కొంత క్లారిటీతో కసిగా ఆ పిల్లలు పెంచితే లాస్ట్ ఇయర్ మన పల్నాడు జిల్లాలో 598 మార్కులు, 600కి 598 మార్కులు సంపాదించింది ఆ పిల్ల. గవర్నమెంట్ స్కూళ్ళలో స్టేట్ ఫస్ట్ ఆ పిల్ల. తల్లిదండ్రుల మధ్య ఘర్షణే, కానీ తల్లి దగ్గర క్లారిటీ. జిల్లా కలెక్టర్ కనుదిని ఆ అమ్మాయి ఫ్యామిలీ, ఆ అమ్మాయి పరిస్థితిని విని కనుదిని 3వ రోజు రిజల్ట్స్ వచ్చిన 3వ రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి 2 ఎకరాలు భూమి రాసించినాడు. గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? వాళ్ళ అమ్మ గెలిచిందా ఓడిందా? వాళ్ళ అమ్మ కంటే వాళ్ళ అమ్మమ్మేనా? చాలా మంది తల్లులు వేసిన అమ్మమ్మలు వదిలిపెట్టారు. లాస్ట్ అమ్మమ్మలు నాయనమ్మలు కూడా వదిలిపెట్టేస్తున్నారు కొన్ని చోట్ల. అమ్మమ్మ మాత్రం వదిలిపెట్టారు. అమ్మమ్మే నాకు తెలిసినంత వరకు ఆ అమ్మమ్మే తల్లి, ఆ అమ్మమ్మే తండ్రి అని. ఇటువంటి ఇన్సిడెంట్స్ నేను కొన్ని పనులు చూసాను. తల్లి దగ్గర స్పష్టత ఉంటే, తల్లికి చదువు అవసరం లే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా నాకు పెద్ద చదువు లేదు సార్, చదువు అవసరం లే. తండ్రికి చదువు అవసరం లే, తల్లికి తత్వానికి చదువు అవసరం లే, తండ్రి తత్వానికి చదువు అవసరం లే, టీచర్కి చదువు ఉంటుంది. టీచర్కి, తల్లికి, తండ్రికి, స్కూల్కి, నలుగురికి కోఆర్డినేషన్ కరెక్ట్గా ఏర్పడగలిగితే, ఈ తల్లి స్కూల్కి మమేకం అయితే, టీచర్తో కోఆర్డినేషన్లోకి వస్తే, చేత అయితే తండ్రితో కూడా కోఆర్డినేషన్ ఉంటే, ఆ ఇళ్లలో పిల్లలు చాలా శక్తివంతంగా తయారయ్యారు. నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా, మన పిల్లల్ని మనం శక్తివంతంగా తయారు చేయాలా లేదా? చేయాలా లేదా? చేయాలా లేదా? మన పిల్లలు శక్తివంతంగా మారాలంటే ముందు మనం శక్తివంతంగా ఉండాలి. నేను మంచి తల్లిని అయి ఉండాలి. పలకండి ఒకసారి, నేను మంచి తల్లిని. నేను మంచి తల్లిని. పలకండి. కరెక్ట్ కూర్చొస్తాయి. ముసలమ్మలు కూర్చున్నట్టు గడ్డకి చేతులు పెట్టుకొని సరిగ్గా స్టైల్ కూర్చొని, నేను మంచి తల్లిని. మొదలు తేవడంలో కొంతమంది
నేను మంచి తల్లిని. జెంట్స్ చెప్పండి, నేను మంచి తండ్రిని. ఇంకా మరి దారుణం. నేను గొప్ప తండ్రిని. అలాగే మళ్ళీసారి అందరిలాగానే నేను నా పిల్లల్ని ప్రేమిస్తాను. ప్రేమ అనే పదం వచ్చింది కాబట్టి చాలా మంది స్పీడ్గా పెట్టారు. ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు వచ్చిన ప్రేమ కాదమ్మా, ఈ జనంలో టింకరింగ్ ప్రేమ కాదు, నీకు నిజమైన ప్రేమ. నేను రీసెంట్గా మా గుంటూరులో ఒక స్కూలు, ఆ ప్రిన్సిపల్ నాకు బాగా క్లోజ్, మా శిష్యురాలు అమ్మాయి. ఒక రోజు పొద్దున్నే ఫోన్ చేసి, సార్ మా స్కూల్లో 3వ తరగతి పిల్లవాడు 2వ తరగతి అమ్మాయికి 5 రోజులు కాగితం రచించినాడు సార్, నేను ఏం చేయాలి సార్ అని. 3వ తరగతి పిల్లడు. నేను ఆ టీచర్ కూడా సరదాగా 5 రోజులు మంచి పదం 5 రోజులు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను రాస్తే ఏమైంది అమ్మాయి అన్న, వామ్మో అంటదా ఆ పందులో. ఆ ఐలవ్య అనే పదానికి ఆ పిల్లడికి అర్థం తెలియదు. 3వ తరగతి పిల్లడు. ఆ ఐలవ్య అనే పదానికి వాడికి అర్థం తెలుసా? అర్థం తెలియకపోతే వాడి శరీరంలో ఏం మార్పు రాదు. ఇప్పుడు మీ పక్కన ఒక 2 తమిళనాడు కూర్చొని ఆరంభంలో తిట్టుకుంటున్నారు, పక్క ముందు తిట్టుకున్నారు, మీ శరీరంలో ఏం మార్పు రాదు. రైటా రాంగా? ఎందుకని? దాని భావం మీకు తెలియదు. దాని భావం మీకు తెలియకపోతే మీ శరీరంలో మార్పు రాదు. ఈ పిల్లడు రాసినాడు, 3వ తరగతిలో రాశాడు, వాడికి దాని భావం తెలియదు. వాడు ఆ పిల్లకి ఇచ్చినాడు, అది ఇంకా పసిపిల్ల. ఆ పిల్ల తీసుకుని మళ్ళీ ఇచ్చింది, కింద పడేది, 2 ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరి శరీరంలో ఏం మార్పు రాలా. వాళ్ళిద్దరికి పాఠం చెప్పే పొందులో ఇంకా పెళ్లిగా ఆ పిల్లకి తెలుసు లేటెస్ట్ ప్రేమ గురించి. ఆ పిల్ల శరీరంలో మార్పు వచ్చింది. అరే ఎదవా, నేను ఇన్ని సంవత్సరాలు నాకేమో రాయలేదు. ఆ పిల్ల శరీరంలో మార్పు వచ్చి ఒక బెత్తలు తీసుకొని ఆ పిల్లల్ని వేల కొట్టేస్తాను. అప్పుడు ఆ ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేసి సార్ మా స్కూల్లో 3వ తరగతికి వచ్చింది వైరస్, నేను ఏం చేయాలి సార్, ఈ వైరస్కి నేను ఏం చేయాలి సార్ అని అడిగి, నేను ఆ పిల్లడు తన్నుతున్న పిల్లడి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలా, తన్నుతున్న పిల్లడి దగ్గరికి వెళ్ళి అదే ఎందుకు రాసేవారా అని అంటే వాడు చెప్పలేడు. అందుకని నేనేం చెప్పానంటే, ఒక వారం తర్వాత వస్తానమ్మా మీ స్కూల్కి, ఒక వారం దాకా ఆ పిల్లడు జోలికి పోమాకండి, ఒక వారం నెలకొండ వదిలిపెట్టేది, వాడు మర్చిపోతే నేను అప్పుడు కౌన్సిలింగ్ చేస్తే ఈజీగా ఉంటుందని, ఒక వారం తర్వాత వస్తానని చెప్పి ఆ ప్రిన్సిపల్ కూడా నాకు బాగా అటాచ్మెంట్. ఆ ప్రిన్సిపల్ కూడా ఒప్పుకొని సరే సార్ అంది. ఒక వారం తర్వాత నేను 2 లేడీ సైకాలజిస్టులు తీసుకొని ఆ పిల్లోడికి పెద్ద సర్వే చేద్దామని వెళ్ళా. ఫస్ట్ పిల్లోడు కదా, వాడికి చాక్లెట్లు బిస్కెట్లు ఒక సంచి తీసుకుని పోయి మా లేడీ సైకాలజిస్ట్ని బయట కూర్చోబెట్టా. బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వాడిని పిలవమ్మని, ఈ ప్రిన్సిపల్ కూడా బయటికి పోమన్నా, పొమ్మని వాడిని పిలవమన్నా. వాడు 3వ తరగతి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాడు నాయన గ్రూప్ 1 ఆఫీసర్, వాడు అమ్మ లెక్చరర్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాడు ఎట్లా ఉన్నాడంటే సినిమా యాక్టర్ అబ్బాస్ లాగా ఉన్నాడు. తక్కువ లింక్ చేసి వాడు లోపలికి వస్తూనే హాయ్ అంకుల్ అనుకుంటా వచ్చాడు. అంత యాక్టివ్. వీడు భలే ఉన్నాడని ఎత్తుకున్నా. మనవాడు వయసు పొద్దున వేసుకున్నా, ముద్దు పెట్టినా. ఫస్ట్ ఏమో అంకుల్ అన్నాడు, తర్వాత ఈ పట్టతల ఎన్ని చూసి తాత అన్నాడు. నా ట్రాన్స్లోకి వచ్చినాడు, నీకు అడుగుదాం అనుకుంటున్నా, ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. వాడే నన్ను ఒక ఎదురు ప్రశ్న వేశాడు. ఇంకా నా దుకాణం మూసి ఇంటికి వచ్చేది. వాడు అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చినటువంటి తల్లులు ఆయన కూర్చున్నారు, 3 ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 ఫ్రెండ్స్ ముచ్చట్లు రావడమే 1.5 లేటు, ఇక ముచ్చట్లు పడి కూర్చుంటున్నారు. ఆ టీచర్స్ చేయాల్సిందేంటంటే మాట్లాడకూడదని చెప్పి రావాలి పంపించున్నాం అండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ చెప్పుకుంటున్నారు. రైట్, ఓకే. ఎందుకంటే ఒకే బజార్ని పిలిచారు కదా, బజార్ సమస్యలు చాలా ఉంటాయి. ఇవాళ వచ్చింది మనం దానికోసం కాదు. ఓకే, రైట్. నేను ఆ పిల్లడిని ప్రశ్న అడుగుదాం అనుకునే లేపు వాడు నన్ను ఒక ప్రశ్న వేసాడు. వాడు వేసిన ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి తల్లులు. అంకుల్ మా ఇంట్లో, తర్వాత మళ్ళీ అంకులే అన్నాడు, అంకుల్ మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది. ఏంటది? ఇలా టీవీ ఏమి ఇల్లు లేదు. మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది. మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి 5 ఏళ్ళు కాస్తే ఆ ఆంటీ ఏమో ముద్దు పెట్టింది, వీళ్ళేమో సాగుతున్నారు. ఇప్పుడు నేను ఎవరికి కౌన్సిలింగ్ చేయాలి?
దుకాణం మూసేసి వచ్చేసి బయటకు వచ్చేసి నేను ఇంకేం మాట్లాడ. ఇప్పుడు ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఎవరు కౌన్సిలింగ్ చేయాలా? పేరెంట్స్ గారు. ఇప్పుడు మీరందరూ పేరెంట్స్ కదా. ఇప్పుడు మారాల్సింది ఎవరు? మేము కాదు. మేమంటే గుంపులో పోయింది. ఆ మారాలి ఏ మారాలో మారేది సరిచేది. ఇప్పుడు మళ్ళీ నేనే ఏంటది ఇవాళ సాయంత్రం దాకా నా ప్రశ్నలన్నింటికి ఆన్సర్ నేనే. ఎందుకంటే తల్లిదండ్రులం కదా. అయితే రాగా తల్లి మారితే తల్లి దగ్గర క్లారిటీ వస్తే, తండ్రి దగ్గర క్లారిటీ వస్తే, తండ్రి దగ్గర పవర్ వస్తే, తండ్రి దగ్గర లక్ష్యం ఉంటే పిల్లలు శక్తివంతంగా మారుతారు. అంటే మారాలా లేదా? మారాలా లేదా? కొంతమంది తలకాయ పట్ల యాక్టివిటీ. ఎందుకంటే లోపల వాళ్ళ మైండ్ ఉంటుంది. అందరికీ పవర్ఫుల్ మైండే. ఆ లోపల మైండ్ ఒప్పుకోవట్లా. నువ్వు మారేది, నువ్వు మారవ సావు నాకు తెలుసురా అంటుంది. ఎందుకంటే నీ మైండే. నువ్వు మారతావా లేదో నీ మైండ్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. రైటరాంగా రైటరాంగా నీ మైండ్ ఒప్పుకుంటే నేను మారతానని చెప్పచ్చు. నీ మైండ్ ఒప్పుకోలేదో సీరియస్గా అట్టానికి వస్తుంటాడు బాడీ. బాడీకి మైండ్కి అంత పవర్ ఉంటుంది. వివేకానందే చెప్పాడు, హెడ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, హ్యాండ్స్ టు వర్క్. పవర్ఫుల్ అది. అది నేర్పుతాడు మధ్యాహ్న సాయంత్రంలో. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు హ్యాపీ? మీరు రెడీ అయ్యి హ్యాపీగా ఉంటే, అసలు హ్యాపీగా ఉంటే అసలు ఆ ఫేస్లో ఎంత గ్లోయింగ్ వస్తుంది. ఆనందంగా ఉంటే ఫేస్లో గ్లోయింగ్ ఉంటాం. నేను గుంటూరు బ్రాడీపేటలో ఉంటా. నా ఇంటి చుట్టూ 20 ఉంటాయి బ్యూటీ పార్లర్. అది వాళ్ళు చేయలేదు. పొద్దున్నే బ్యాగ్ తీసుకుని తిరుగుతారు. టీవీ ఏందమ్మా అంటే ఫేషియల్ సార్. ఎందుకు ఫేషియల్ అంటే గ్లోయింగ్ అంట. ఫేషియల్ కొట్టిస్తే గ్లోయింగ్ ఎంత వచ్చిందమ్మా? లోపల ఆనందం ఉండాలి కదా. నీ ఆయన మంచోడేనమ్మా అంటే సచినోడి సార్. భక్తులు పడుకుని సచినోడు అంట. ఈ పైన ఫేషియల్ కొట్టిస్తే ఆనందం వస్తుందా? 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 మారాలా లేదా? ఎవరు మారాలి? ఎవరు మారాలి? ఎవరికి అయితే ఎవరు మారాలి? ఎవరు మారాలి? అది ఇవాళ వర్క్షాప్. ఇవాళ వర్క్షాప్ అది. మారే శక్తి నీకుంటే ఒక్కరోజు చాలు. నేనైతే కొన్ని వేల మంది తల్లులను చూశాను. తల్లి మారితే పిల్లల్ని మొత్తం చేసి, ఒక రిక్షా కార్మికుడు భార్య, ఒక రిక్షా కార్మికుడు కూతురు, ఒక రిక్షా కార్మికుడు భార్య, వాళ్ళిద్దరు కరెక్ట్ క్లారిటీకి వస్తే వాళ్ళ కూతురు విజయలక్ష్మి IAS ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. రిక్షా కార్మికుడు ఎంతమందిని చూశాను. 35-40 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను తల్లిదండ్రులు పిల్లల్ని. ఈ రంగంలో ఉన్న 35-40 సంవత్సరాల నుంచి ఎదుగుతూ ఉంటారు అనేక మంది తల్లులు. తల్లి ఎంత సాధారణంగా వచ్చినటువంటి తల్లి. ఒక పిల్లడు మీకు చెప్పాలి, నేను 1998 నాకు తెలిసి 12 మంది పుట్టుంటారు. లేదా చిన్నపిల్లలు అయింటారు మీ దగ్గర చాలా మంది. 98 మచిలీపట్నం దగ్గర సముద్రం ఉంటున్న గొల్లపాలెం, ఆ ఊరి పేరు గొల్లపాలెం. మొత్తం వెస్తలే ఉంటారు, చేపలు పట్టుకునే ఉంటారు. ఆ జిల్లా కలెక్టర్ స్పందించి వీళ్ళు మొత్తం తాగుబోతులుగా మారి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని ఆ జిల్లా కలెక్టర్గా ఉన్న జయలక్ష్మి ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సార్ నేను పేరెంట్స్ని ఒక 500 మందిని పోగు చేస్తా, తల్లిదండ్రులు మొత్తం తండ్రులేమో తాగుబోతుళ్ళు, తల్లులేమో ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి సార్ అంటే 98లో వెళ్ళిన ఊరు మచిలీపట్నం మీద గొల్లపాలెం చిన్న ఊరు. అక్కడ ఇట్లానే కూర్చున్నారు, మొత్తం ఇట్లానే కూర్చున్నారు. నేను అడిగిన వాళ్ళు మొత్తం అక్షరం చదువులేని వాళ్ళు, మొత్తం చేపలు పట్టుకునేవాళ్ళు. సగం మంది ఆ హాల్లో లోపలికి పోగానే సారాయి కంపు. అంటే జెంట్స్ కూర్చున్న వాళ్ళలో సగం మంది ఫుల్ తాగాడు కూర్చున్నారు. అట్లా కూర్చున్న దీనిలో అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత నేను సీరియస్గా ఒక ప్రశ్న వేసిన. మీలో ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు మాట్లాడకూడదు, ఇంకా ఆయన కూర్చున్న మాట్లాడుతున్నారు. మీలో ఎవరికన్నా స్పష్టమైన లక్ష్యం ఉందా? మీ పిల్లల పట్ల స్పష్టమైన లక్ష్యం ఉందా? నాకు ఇచ్చిన టాపిక్ అదే, పిల్లలు పెంపకం తల్లిదండ్రుల పాత్రే. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీలో ఎవరికన్నా స్పష్టమైన లక్ష్యం ఉందా అని అడిగిన ఆ రోజు.
ఇప్పటికి కూడా గుర్తు. 28 సంవత్సరాలు అయింది, 28 years. 28 సంవత్సరాల క్రితం ఒక తల్లి టక్కన లేచింది, గోసి కట్టుకొని ఉంది, సరైన చీర కూడా లేదు, గోసి కట్టుకొని ఉంది, టక్కన పైకి లేచింది. నీ పేరేందమ్మా అన్న? వెంకటమ్మ. ఆ పేరేంటి? ఆ పేరేంటి? టక్కన లేచింది, ఒక్క నిమిషం కూడా ఆగల. మీలో ఎవరికన్నా స్పష్టమైన లక్ష్యం ఉందా అని అడిగినా టక్కన లేదా పైకి లేచింది. నీ పేరేందన్నా? వెంకటమ్మ అన్న. ఏంటి నీ లక్ష్యమైందన్న? నాకు ఒక పిల్లోడు, ఒక కూతురు, నా పిల్లోడిని నేను కలెక్టర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ గోలేంటి? ఏంటి ఏంటి? చేపలు అమ్ముకుంటారు. భర్త ఏమో చేపలు బట్టి వాడు చేపలు అమ్మితే వాడికి 1000 రూపాయలు వస్తే 900 తాగి 100 రూపాయలు ఇస్తాడు. ఏమో ఆవిడ భర్త వేసినటువంటి చేపలు అక్కడక్కడ అమ్మి 200 వస్తే ఒక 50 రూపాయలు పిల్లోడికి ఖర్చు పెట్టింది డైలీ. ఆయన లక్ష్యం ఏంటంటే, నా లక్ష్యం ఏంటంటే నా పిల్లోడిని నేను కలెక్టర్ చేయాలా. ఏంటది? 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 అనకట్లా గట్టిగా 98 మిత్రులారా, ధైర్యం ఉంటే వినండి, గుండెల దగ్గర పెట్టుకోండి. 98 ఇంకా నవ్వుకున్నారు, పక్కన మాట్లాడుకున్నారు. ఫస్టే చెప్పిన, మీరు పక్కన మాట్లాడుకుంటే మీరు పక్కన నవ్వుకు లేపేసినట్లే. ఆ 98, 28 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 28 సంవత్సరాలు అయింది. 98 నుంచి 2000 2 సంవత్సరాలు, 2007 7 సంవత్సరాలు, కరెక్ట్గా 9 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి భారతదేశంలో జరిగిన కలెక్టర్ల పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినాడు. ఆ పిల్లడు వాడి పేరు ముత్యాలరాజు. ముత్యాలరాజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీ చేశాడు. ఆ వెంకటమ్మ గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? ఆ వెంకటమ్మ ఆ రోజు క్లాస్ అయిపోయిన అరగంటకి వాళ్ళ పిల్లలు పట్టుకొచ్చింది నా దగ్గరికి. అయ్యవారు మీరు భలే మాట్లాడినారు, నా పిల్లడు కలెక్టర్ అవుతాడు లేదా చెప్పు. కలెక్టర్ అయిందాక మా పిల్లడు రెగ్యులర్ టెస్ట్లో ఉన్నాడు. నాకు నేను ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత కూడా మీకు నా నెంబర్ ఇస్తా. మీలో ఎవరికైనా శక్తి ఉంటే, నాకు ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే, ఈ నరసరావుపేట నుంచి, మేము పుట్టిన నరసరావుపేట నుంచి, మేము చదివిన నరసరావుపేట నుంచి ఇప్పటి వరకు ఒక్కడు కూడా ఐఏఎస్లో టాపర్గా పోలేదు, ఒక్కడు కూడా కలెక్టర్ కొట్టలేదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంత శక్తివంతమైనటువంటి ఊరిది, చరిత్ర కలిగిన ఊరిది, ఒక్కడు కూడా కలెక్టర్ కొట్టలేదు. కొట్టి చూడండి మీరు. ఆ అమ్మాయి, ఆ తిక్కల వెంకటమ్మ ఒక్క పిల్లోడిని కరెక్ట్ గా డ్రైవ్ చేసి కలెక్టర్ కొడితే ఆ ప్రాంతంలో ఈ 28 సంవత్సరాల్లో 22 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయినారు. ఒక పిల్లవాడి విజయం, ఒక తల్లి విజయం, ఒక పిల్లవాడి విజయం ఎక్సలెంట్ గా డ్రైవ్ ముందుకెళ్తాడు. ఇప్పుడు అడుగుతున్నా, అసలు వర్క్షాప్లోకి వస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎవరికన్నా స్పష్టమైన లక్ష్యం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? కొంతమంది పక్కన చూస్తున్నారు. పిల్లల్లో కూడా ప్రశ్న ఇస్తే వాడు ఆన్సర్ చెప్పడు, టక్కన పక్కన చూస్తుంటాడు. అంటే ఏం చెప్తారో చూస్తుంటాడు. వాడి బతుకు ఎప్పుడు ఇంకా ఫాలో అయ్యే లేదా ఎవడన్నా లేచి చెప్తే తప్పట్లు కొడుతుంటారు. ఇది ఇంకో బ్యాచ్. అంటే ఎవడన్నా గెలుస్తుంటే వాడిని తప్పట్లు కొట్టే బ్యాచ్. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు గెలవాలా? రంగా గెలవాలంటే షార్ట్ కట్ మీద లేదు, మారడమే. గెలవాలంటే ఏం చేయాలా? గెలవాలంటే ఏం చేయాలా? నువ్వు గెలవట్లేక కొంతమంది. గెలవాలంటే ఏం చేయాలా? నువ్వు మారితే ఏమైంది? మారితే గెలవాలంటే ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇది ఇలా వర్క్షాప్ ప్రధానమైనది. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీలో ఎవరికన్నా స్పష్టమైన లక్ష్యం ఉందా? మాట్లాడాలా? ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడైనా ఆలోచిస్తా. ఉంది, స్పష్టమైన లక్ష్యం ఉంది అన్నవాడు చేద్దాం. స్పష్టమైన లక్ష్యం ఉంది నాకు అన్నవాడు చేద్దాం. 99% ఇప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. స్పష్టమైన లక్ష్యం ఉంది కదా మీకు. స్టాండప్ అండ్ స్పీక్ అవుట్, లేచి నిలబడి చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్.
నెక్స్ట్ అయింది చాలు, ఇంకా ఇంతమంది దూరం 5 అడుగుతున్నాడు. ఈ అమ్మాయి ఫస్ట్ లేచి స్టాండప్. నీ పేరేందమ్మా? అనురాధ. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఇప్పుడు 10th వచ్చాడు, 9th లో ఉన్నాడు. ఏంటి నీ లక్ష్యం? నీ పేరు అనురాధ. గుర్తు పెట్టుకుంటాయి. నాకు వెంకటమ్మ లాగా నేను చూస్తా ఉన్నా. వెంకటమ్మ ఫేస్ రీడింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారేమోనని. వెంకటమ్మ బాడీ లాంగ్వేజ్, వెంకటమ్మ ఫేస్ రీడింగ్ ఉన్న బ్యాచ్ ఎవరు ఉన్నారని చూస్తూ ఉంటాను నేను. ఇక్కడ కూర్చున్న తల్లుల్లో 70% తల్లులకి వెంకటమ్మకి ఏ బాడీ లాంగ్వేజ్ ఉందో ఆ బాడీ లాంగ్వేజ్ ఉన్న తల్లులే ఇక్కడ. వెంకటమ్మకి నీకు తేడా ఏంటంటే వెంకటమ్మకి స్పష్టమైన గోల్ ఉంది. అది కామన్ డే కాదు. లక్ష్యం అంటే ఏంటి? అసలు ఏం చేయాలి? పిల్లలు బాగా చదువుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఏం చేయాలి? అదే 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 దగ్గర ఏంటి? అదే అనేది డ్యాన్స్. ఓకే, వెరీ గుడ్. సరే నాన్న లేదు, అమ్మాయికి తీసుకుని అక్కడ తీసుకెళ్ళి ఆమెకి నువ్వు కూడా లేవమ్మా, నువ్వు కూడా స్టాండప్. అక్కడ లేచిన వాడు మనకి. నీ పేరు ఏంటి? నీ పేరేంటి? సార్ నా పేరు పద్మజ సార్. మా అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. ఓకే. నాకు సిఏ అంటే చాలా ఇష్టం. చారిటీ అకౌంట్ చేయాలా? నీకు ఉంటుంది. ఇష్టం. మాలో జాబ్స్ కూడా ఎవరికి లేవు, కానీ మా పాప చేయాలి. నాకు చాలా కోరిక. సిఏ చేయాలి, నీకు ఉంటుంది. సిఏ చేయాలా? వెరీ గుడ్, ఎక్సలెంట్. పద్మజ కొంచెం క్లారిటీ. పేరు వెనకమ్మాయి. నా పేరు పద్మజ. నీ పేరు కూడా పద్మజేనా? ఓకే సార్. నాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప, తర్వాత బాబు. పాప వచ్చేసేసి 2nd ఇయర్ చదువుతుంది, బాబు వచ్చేసి 3rd క్లాస్. పాప వచ్చేసేసి హార్డ్వేర్ లో మంచి జాబ్ చేయాలని చెప్పేసి ఈసీఈ తీసుకొని మంచి జాబ్ చేయాలని ఆశపడుతుంది. అందుకని తన కోసం అలా వృత్తిలోకి రావాలని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉంది ఇప్పుడు? ఏ కాలేజీలో? ఆక్స్ఫర్డ్ వింటే. ఓహో, ఇంటర్మీడియట్ లో ఉంది. ఓకే. 10th క్లాస్ ఎక్కడ వచ్చింది? 5:46. ఓకే. జూనియర్ ఇంటర్ ఏ వచ్చింది? 4:43. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ అమ్మాయి. చాలా మంది పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా చెప్పరు, అందుకని ఊరికి అడిగిన. అమ్మాయికి కరెక్ట్గా అప్లై అవుతుంది. వెరీ గుడ్, పద్మజ, వెరీ గుడ్. నీ పేరు ఏంటన్నా? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. నేను చిన్నప్పుడు 10th దాకా చదువుకున్నాను సార్. ఓకే. గవర్నమెంట్ స్కూల్లోనే. ఓకే. తర్వాత మా అమ్మ వాళ్ళు చదువుకున్నప్పుడు పెళ్లి చేసేసారు. ఓకే. మా పిల్లల్ని నేను బాగా చదివిస్తాను, వాళ్ళు అనుకున్నది చేసేదాకా నేను వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నది చూడాలని వాళ్ళు చదివిస్తున్నాను. నువ్వేమనుకుంటున్నావు? ఏం చదివితే బాగుంటుంది, ఏం చేస్తే నీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నావు? వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఇష్టమైంది నేను వాళ్ళు బాగా చదువుకోవాలి. ఓకే. వాడు ఆట తోలుకోవాలనుకుంటాడు, చదువుకుంటావా? వాడికి ఇష్టం అది. చదువులో మంచి స్థాయిలో ఉండాలి. ఓకే, రైట్ నాన్న, వెరీ గుడ్. సిరా ఇక్కడ మీరు చెప్పండి సార్.